తెలుగు వచన కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళిన కవి శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్. కవితలేగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు. ఇప్పుడు వినబోయే కథ దేవుణ్ణి చూసిన మనిషి తిలక్ కథలు అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చేయడం జరిగింది. తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకు అందించడానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పుస్తకం మీరు కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీలో ఇవ్వడం జరిగింది. గౌరయ్య పెళ్ళాం లేచిపోయిందన్న వార్త ఊరంతా ఉత్సాహంగా వ్యాపించింది. అంతకు ముందు రోజునే చైనా ఇండియా సరిహద్దుల్లో దురాక్రమణ చేసిందని, యుద్ధం జరుగుతున్నదని వచ్చిన వార్త చటుక్కున అప్రధానమైపోయి అందరూ మర్చిపోయారు కూడా. ఆడది లేచిపోవడంలోని విశిష్టతని ఈ ఊరు వారొక్కరే గుర్తించారా అనిపిస్తుంది ఇంత తెలుగుదేశంలోనూ. రోడ్ల కూడల్లో, కాఫీ హోటల్లో, పొలంగట్లని, పంచాయతీ బిల్డింగ్ దగ్గర పురుషులు, పెరటిగోడల దగ్గర, బావులు, నీలాటి రేవుల దగ్గర ఆడవాళ్ళు ఈ విషయాన్నే చిత్ర విచిత్రంగా చెప్పుకుంటున్నారు. వట్టి లేచిపోవడమే అయితే ఇంత సంచలనం కలిగించకపోను. అందులోనూ ఎందుకు పనికిరాని ఎదురింటి అరుగు మీద మిషన్ కుట్టు పనివాడితో లేచిపోవడమే మరీ విడ్డూరంగా ఉంది. ఇంతకన్నా మరో పెద్ద మనిషితో లేచిపోయినా ఇంత అప్రదిష్ట ఉండకపోనని ఊళ్ళో అనుభవజ్ఞులైన పెద్దలు అనుకున్నారు. చాలామంది యువకులు గవరయ్య భార్య తమని నిష్కారణంగా అవమానించినట్టు, అన్యాయం చేసినట్టు బాధపడ్డారు. వాళ్ళు ఏం చూసి లేచిపోయిందత్త అని మూడోసారి అడిగింది తన అత్తని ఒక పడుచు తన కుతూహలం ఆపుకోలేక. పోనీ నువ్వే వాడితే లేచిపోకపోయావు, నీకు తెలిసొచ్చును అంది అత్తగారు విసుగుతో, కోపంతో. గవరయ్యకి బాగా శాస్తయింది అని ఏకగ్రీవంగా ఆబాలగోపాలము తీర్మానించారు. గవరయ్యను చూసి జాలిపడినవాడు, సానుభూతి తెలిపినవాడు ఒక్కడూ లేడు. గవరయ్య అంటే ఆ ఊళ్ళో అందరికీ అసహ్యం. మనిషి కూడా నల్లగా ఎగుడు దిగుడుగా ఉంటాడు. మొహం మీద స్ఫోటకం మచ్చలు, పెదాలు లావుగా మోటుగా ఉంటాయి. కనుబొమ్మలు గుబురుగా గొంగళి పురుగులు అతికించినట్లు ఉంటాయి. ఊరికి శివారునున్న పెద్ద పెంకుటింటిలోగిల్లో గవరయ్య ఉంటాడు. నాకు తెలుసును ఇలాంటిదేదో జరుగుతుందని అన్నాడు కన్నులు అరమూసి అవధాని. అవధాని ఆ ఊళ్ళో ధర్మకర్త. మునసపు చలపతి, కరణం నరసింహం తలూపారు. దాంతో మరి కాస్త ఉత్సాహంతో ఉపనిషద్వాక్యం లాంటి పై వాక్యానికి వ్యాఖ్యానం చెప్పాడు ధర్మకర్త. వేణుగోపాలస్వామి ఊరికే బోనిస్తాడా, ప్రథమ కళత్రం చావనే చచ్చింది. ఇక ఈ రెండో ఆవిడ చావు కన్నా ఘోరమైన పని చేసి ఊరుకుంది. ఒక్క ధర్మకార్యం చేశాడా, ఒక్క మంచి మాట చెవిని పెట్టాడా? మున్సపు చలపతి చేతికర్రని నేల మీద తాటించి అన్నాడు. ఒక్కరిని దగ్గరికి రానిచ్చాడా? కర్కోటకుడండి ఈ గురవయ్య. ఎంత హం, ఎంత పొగరు! పాపపు సొమ్మండి, పాపిష్టార్జితం. దాని ఫలితం ఊరికే పోతుందా? మొన్న కుర్రాళ్ళందరూ వెళ్ళి భజన చెందాక ఒక్క రూపాయి ఇమ్మంటే తరివి కొట్టేట అన్నాడు కరణం. గవరయ్య 20 ఏళ్ల క్రితం 20 ఏళ్లవాడుగా ఈ ఊరు వచ్చాడు. ఈ ఊళ్ళో అతనికో మేనత్త ఉంది. తల్లిదండ్రి లేని అతను ఈ మేనత్త దగ్గరికి వచ్చి పడ్డాడు. వస్తూనే కొంత డబ్బు కూడా తీసుకుని వచ్చాడు. ఈ ఊరికి 2 మైళ్ళ దూరంలోనే టౌన్ ఉంది. రోజు ఉదయమే టౌన్కి వెళ్ళి చీకటి పడ్డాక తిరిగి వచ్చేవాడు. కొన్నాళ్ళకి తోళ్ల వ్యాపారం చేస్తున్నాడని తెలిసి అందరూ హరిహరి అని చెవులు మూసుకున్నారు. మేనత్తతో ఇది చాలా పాపమని, బెడిసి కొడుతుందని చెప్పారు. కానీ మేనత్త ఏమీ మాట్లాడలేదు. కొందరు చొరవ చేసి గవరయ్యతో జంతు చర్మ విక్రయం మంచిది కాదు అని చెప్పారు. జంతువులేం కర్మ, మనుషులతోనే అమ్ముతాను, మరీ పల్చను కాబట్టి పనికిరాదు కానీ అని సమాధానం ఇచ్చాట గవరయ్య. గవరయ్య ఒంటెత్తు మనిషి.
ఎవ్వరితోనూ మాట్లాడ్డు, కలవడు. అసలు గవరయ్య నవ్వడం ఎవ్వరూ చూడలేదు. అదేగాక గవరయ్యకి పాపం పుణ్యం అని భేదాలున్నట్టు కూడా తెలీదు. ఈ 20 ఏళ్లలోనూ అతను ₹1,00,000 పైగా సంపాదించాడని ప్రతీతి. ఊళ్ళో పెద్దలు ఉదారులు ధర్మపరులు కాబట్టి అతని పాప వ్యాపారాన్ని క్షమించి అతని శ్రేయస్సు కోరి అతని ఆముష్మిక సుఖం కోసం దాన ధర్మాలు చేయమని, గుడి మంటపం కట్టించమని, పాఠశాల బిల్డింగ్కి చందా ఇవ్వమని, సప్తాహాలు చేయించమని చెవిలో ఇల్లు కట్టుకొని చెప్పారు. గవరయ్య గుండ్రంగా లోతుగా ఉన్న కళ్ళని కుంచించి మోటైన పెదాల మధ్య చుట్టను నొక్కిపెట్టి విసురుగా, నేను ఒక్క కాని ఇవ్వను, పోయి మీ అబ్బతో చెప్పుకోండి అనేవాడు. మంచి లేదు మర్యాద లేదు వీడికి అనుకున్నారు వాళ్ళందరూ పరోక్షంగా. అతనికి ₹1,00,000 ఉండడం వల్ల అతని ఎదురుగా అలా అనలేదు. వాళ్ళు సహజంగా జ్ఞానులు కాబట్టి. గవరయ్య మేనత్ గారింటికి చేరిన కొద్ది రోజుల్లోనే మొదటి భార్యను తీసుకొచ్చాడు. ఆ భార్యను ఎక్కడికి పంపేవాడు కాడు, పొరుగిళ్ళకు కూడా వెళ్ళేది కాదు. మేనత్త, భార్య, గవరయ్య ముగ్గురు 3 దయ్యాల్లా ఉండేవారు. ఒక పుకారు కూడా ఊళ్ళో ఉండేది. గవరయ్య పెళ్ళాన్ని ఏదో భూతం ఆవహిస్తూ ఉంటుందని, ఊళ్ళో ఎవరికీ తెలియకుండా అందరూ నిద్రపోయే అర్ధరాత్రి వేళ భూత వైద్యుడెవరో వచ్చి ప్రయోగాలు చేస్తాడని, ధూపాలు వేస్తాడని చెప్పుకుంటూ ఉంటారు. ఇంత ఒంటరిగా సంఘ జీవితంలో గలవకుండా వీళ్ళెట్లా ఉంటున్నారో ఎవ్వరికీ అర్థం కాలేదు. కొంతకాలానికి గవరయ్య పుట్టినూరు నుండి వచ్చానని చెప్పుకుంటూ కొన్నాళ్ళు ఆ ఊరిలో ఒక గాజుల వర్తకుడు తిరుగుతూ ఉండేవాడు. అతడు గవరయ్యను గురించిన బోగట్టా అందజేశారు. గవరయ్య తండ్రి చాలా దుర్మార్గుడట. జోదము తాగుడు రెండింటినీ సమపాళ్లుగా అభ్యసించి ప్రాక్టీస్ చేసేట. తల్లి రోగిష్టిదై మంచానబడి ఉండేది. అందువలన గవరయ్య తండ్రి పొరుగుళ్ళో ఒక ఆవిడ్ని ఉంచుకున్నట్ట. గవరయ్య చిన్నతనంలో తల్లి సంరక్షణ ఏమీ ఎరగనివాడు. తండ్రికున్న చెడ్డ పేరు వలన గవరయ్యతో ఎవ్వరూ కలిసేవారు కాదు. ఆఖరికి ఆ ఊరి బళ్ళో కూడా చేరనివ్వలేదు. ఆ స్కూలు స్థాపించిన ఆయన అక్కడ పేరొందిన భూస్వామి. ఆ భూస్వామితో గవరయ్య తండ్రికి ఎడతెగని వైరం. భూస్వామి పలుకుబడి దైవభక్తి ఉన్నవాడు. ప్రతి ఏటా సుబ్బరాయుడి షష్ఠి ఉత్సవాలు, అన్న సంతర్పణ చేయించేవాడు. గవరయ్య తండ్రి రౌడీ ముఠాతో చేరి ఆ ఉత్సవాల్లో గలభా చేయించేవాడు. ఒకానొక ప్రాణావసర సమయంలో గవరయ్య తండ్రి చేత ఇచ్చిన దానికన్నా 2 రెట్లకి తనఖా వ్రాయించుకుని ఉన్న భూమి కాస్త అన్యాయంగా గాజేశాడని గవరయ్య తండ్రి ఆరోపణ. కానీ ఊళ్ళో పెద్దలు ఒక రౌడీ మాటల్ని నమ్మేటంత అవివేకులు గారు. అదేగాక వాళ్ళు చాటుమాటుగా వడ్డీ వ్యాపారం ఆ భూస్వామి పద్ధతి మీదే చేస్తున్నారు కాబట్టి పెద్ద మనిషి పరంభక్తుడు అయిన భూస్వామి ఇలాంటి అక్రమం చేస్తాడని కల్లో కూడా ప్రజాస్వామ్యం నమ్మదలుచుకోలేదు. గవరయ్య ఒంటరితనాన్ని చూసి బాధపడి తండ్రి ఒక కుక్క పిల్లని 2 పిల్లి పిల్లల్ని తెచ్చిచ్చి వాటితో ఆడుకోమనేవాడు. మనుషుల కంటే ఇవే నయం అనేవాడు రోగిష్టైన భార్యతో. గవరయ్య బాల్యం అంతా కుక్కలతో, చెట్లతో, గోడలతో ఆడుకుంటూ గడిపాడు. కొన్నాళ్లకి రోగిష్టి తల్లి చచ్చిపోయింది. ఆమె చనిపోవడంతో గవరయ్య తండ్రి దుండగాలు ఎక్కువైపోయాయి. గవరయ్య తండ్రికి భార్య అంటే చాలా ప్రేమ. ఆమె జబ్బు కోసం చాలా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఈమెకి చివరి రోజుల్లో వైద్య సహాయం చేయించలేకపోవడం భూస్వామి అక్రమం వల్లనేనని ఆలోచించిన గవరయ్య తండ్రి మరీ పేటరేగిపోయాడు. భూస్వామి పాలేరు పొలంలోంచి వస్తుండగా ఎవరో వాడి తల 2 చెక్కలయ్యేట్టు ఇనపకడ్డీతో కొట్టారు. భూస్వామి తన అనుమానం అంతా గవరయ్య తండ్రి మీద ఉందన్నాడు. గవరయ్య తండ్రిని అరెస్ట్ చేశారు. కేసు మోపారు. ఊళ్ళో అందరూ బలమైన సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు స్వయంగా చూసినా చూడకపోయినా భక్తిపరుడైన భూస్వామి ఆజ్ఞల్ని దైవాజ్ఞగా శిరసావహించారు. గవరయ్య తండ్రికి యావజ్జీవ శిక్ష పడింది. తండ్రి ఆఖరి మాటగా కొడుకుతో, ఎవరిని నమ్మకో,
నీ కాళ్ళ మీద నువ్వు నుంచో, ఈ మనుషులందరూ దొంగ వెధవలు, విషసర్పాలు అని చెప్పి మరీ పోలీసులతో వెళ్ళాడు. తల్లి లేని తండ్రి లేని గౌరయ్య ఆ ఇంట్లో బెంబేలెత్తిపోయాడు. బెంగతో 2 రోజులు తిండి తిప్పలు లేక ఇంట్లో మూలగా కూర్చుని 14 ఏళ్ల గౌరయ్య హోరుమని ఏడ్చాడు. ఎవ్వరూ ఆ ఛాయలకి రాలేదు, పలకరించలేదు. రౌడీ హంతకుడు అయిన తండ్రి దుర్గుణాలు వీడికి సంక్రమించి ఉంటాయని, వీడికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిదని ఆ ఊళ్ళో మంచి వాళ్ళందరూ అనుకున్నారు కాబోలు. గవరయ్యకి జ్వరం వచ్చింది. మందు లేదు, మాకు లేదు. జ్వరం స్ఫోటకంలోకి మారింది. ఆ ఇంట్లోంచి రాత్రిళ్ళు అమ్మా చచ్చిపోతున్నానే అనే కేకలు వినవచ్చేవి, భయంకరంగా, దీనంగా. మసూచని తెలియగానే ఆ పొలిమేరల్లో కూడా జనం నడవటం మానేశారు. ఈ కొడుకు కూడా పోతే ఊరికి పీడా వదిలిపోతుందన్నారు కొందరు. ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఒక గుర్రబండి గవరయ్య ఇంటి ముందు ఆగింది. దానిలో నుంచి 40 ఏళ్ల స్త్రీ దిగింది. ఒంటి నిండా నగలున్నాయి. మనిషి బలంగా పొడుగ్గా ఉంది. చెంపల దగ్గరైనా జుట్టు నెరవలేదు. ఆ వీధంతా వింతగా ఆమె కేసు చూస్తూ నించున్నారు. కానీ ఆమె పక్కకు కూడా చూడకుండా సరాసరి లోపలికి వెళ్ళిపోయింది. నౌకరు పెట్టెలన్నింటినీ లోపల పెట్టి తలుపులు దబాలన వేసేశాడు. నౌకరు ద్వారా ఆమె గవరయ్య తండ్రికి ఇలాకా ఉన్న ఆవిడని, 6 నెలలు పుణ్యక్షేత్రాలు సేవించి 2 రోజుల క్రితమే తిరిగి వచ్చిందని, గవరయ్య తండ్రికి యావజ్జీవ శిక్ష పడ్డము, కొడుకు దిక్కులేనివాడై ఉండడము తెలిసి ఏకాఏకిని సామాన్లు పట్టించుకొని ఆ ఊరు వచ్చేసిందని తెలిసింది. అంతే, నాటి నుండి గవరయ్య ఆమె సంరక్షణలో పెరిగాడు. జబ్బు నుంచి కోలుకున్న గవరయ్య మరీ వికృతంగా ఉన్నా ఆమె లక్ష్యం చేయలేదు. తండ్రితో సంబంధం ఉన్నంత మాత్రాన ఈ చేతగాని వికారపు కొడుకు బాధ్యత తీసుకోవడంలోని అవివేకాన్ని ఒకరిద్దరు చొరవగల స్త్రీలు ఆమెకి చెప్పి చూశారు. కానీ ఎవరినీ లక్ష్యం చేయని గుణం ఆమెలో ఉంది. కొన్నాళ్లకి ఒక పిల్లని వెతికి తెచ్చి గౌరయ్యకి పెళ్లి చేసింది. గౌరయ్య 20వ ఏట ఆమె మరణించే ముందు గౌరయ్యకి తన నగలు 10,000 రూపాయల నగదు ఇచ్చివేసింది. తర్వాత అతని ఊరిలో మేనత్త ఇంటికి రావడం, తోళ్ల వ్యాపారం చేయడం, 7-8 ఏళ్లకు మొదటి భార్య పోవడం ఊళ్ళో అందరికీ తెలిసిందే. ఈ చరిత్ర అంతా గాజుల వర్తకుడి ముఖతా విన్న తర్వాత గవరయ్య అంటే ఉన్న వాళ్ళ అసహ్యభావం ఈసారి తార్కికమైన ఆధారంతో మరింత గట్టిపడింది. తండ్రి దుర్మార్గుడు, హంతకుడు. వీడు చిన్నతనం నుండి పిల్లులతో కుక్కలతో కలిసి జంతు లక్షణాలు అలవర్చుకున్నాడు. పైగా వీడి పెంపకం ఒక చెడిన స్త్రీ చేత. ఇంతటి అమానుషుడు వచ్చి వచ్చి తమ ఊళ్ళో పడ్డాడనే బాధ ఒకవైపును పీడించింది నలుగురిని. అయినా అవధాని మొదలైన పెద్దలు మొదట నిరాశ చెందలేదు. గవరయ్య దుర్మార్గుడు నిజమే, వికృతరూపుడు అది నిజమే, పిసినిగొట్టు, ఎవ్వరికీ కానీ రాల్చడు, ఒప్పుకున్నాం. ఒంటెత్తు మనిషి, సభ్యత లేనివాడు, అందరికీ తెలుసును. అయితేనే ధనవంతుడు. ఆ ధనాన్ని సత్కార్యాలకు ఉపయోగించేటట్టు చేస్తే అతనికి పెద్దలకి ముక్తి ఉంది. ఇంత ఉదారాశయంతో ఎన్నో విధాల ఎన్నోసార్లు గవరయ్యని కదిపి చూశారు. వేణుగోపాలస్వామి ఉత్సవాలన్నారు, మండపం కట్టించాలన్నారు, ఒకవైపు ఒరిగిన ప్రాకారం బాగు చేయించాలన్నారు. దేనికి గవరయ్య లొంగిరాలేదు. చివరికి గుళ్ళోకి వచ్చి దైవ దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకోమన్నారు. అది ఖర్చులేని పని. ఎప్పటికైనా గవరయ్య రాతి గుండెల్లో భక్తి విత్తనం నాటుకుంటుందని వాళ్ళ ఆశ. కానీ ఏనాడు గవరయ్య గుడి ఛాయలకు కూడా రాలేదు. ఒక తోటివాడు నాస్తికుడై పాపి అయిపోతుంటే ఊరుకోలేని మంచితనం వలన, కార్యదీక్ష వలన ఊరి పెద్దలు అతని మీద బహిష్కరణాస్త్రం ప్రయోగించారు. కానీ అదేమీ పనిచేయలేదు. ఎందుకంటే గవరయ్య ఊరినే బహిష్కరించాడు మొదటి నుండి.
చాకలి, కోమటి, మంగలి అతనికి చాటుమాటుగా వాళ్ళ సేవలు అందించడం మానలేదు కూడా. నిక్కచ్చిగా వాళ్ళందరికీ జీతాలు ఇస్తాడేమో, గవరయ్య బేరాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళెవ్వరూ ఇష్టపడలేదు. మొదటి భార్య కాలు జారి నూతిలో పడి మరణించినప్పుడు అవధాని తదితరులు గవరయ్యని పరామర్శించారు. ఇదంతా కర్మఫలితమని, ఇప్పటికైనా మేల్కోమని హెచ్చరించారు. కానీ గవరయ్య ఖాతరు చేయలేదు. పైగా ఏడాదిలో తనకన్నా 15 ఏళ్ళు చిన్నదైన ఒక పిల్లని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ పిల్ల అందం ఎటున్నా ఫ్యాషన్గా అలంకరించుకునేది. ఆమెని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసేవాడని గవరయ్యని గురించి అనుకునేవారు. అయితే ఆమైనా ఇల్లు దాటి ఇవలికి వచ్చేది కాదు. ఎవరైనా కుతూహలం కొలది వెళ్ళి పలకరిస్తే కబుర్లు సరదాగా చెప్పేది. ఎవరైనా గవరయ్య రూపాన్ని గురించి కానీ వయసు గురించి కానీ వ్యంగ్యంగా హేళన చేస్తే ఆయన చాలా మంచివారు అనేదిట. 4 రోజులకోసారి ప్రక్క టౌన్కి బండి మీద వెళ్ళి సినిమా చూసి వచ్చేదిట. గవరయ్య తన నిబంధనల్ని ఈ భార్య విషయంలో సడలించాడని ఆశ్చర్యపోయారు. కానీ ఆ సడలింపు కూడా కొంతవరకే. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు అలాగ మనుషులకి, ఊళ్ళో జరిగే సంఘటనలకి దూరంగా ఉండవలసిందే. ఎదురింటి అరుగు మీద ఉన్న మిషన్ కుట్టువాడితో ఈమెకు లేచిపోవడం దాకా ఇంత చనువు ఎలా ఏర్పడిందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ దుస్సంఘటనతో మునసబు, కరణము తదితరులు మహదానందం పొందారు. కటిక చీకట్లో వాళ్ళకి మళ్ళీ ఆశాకిరణం గోచరించింది. ఇనుము వేడెక్కినప్పుడే సాగ్గొట్టాలన్నారు. నలుగురు కలిసి ఒక రోజున గవరయ్య ఇంటికి వెళ్ళారు. ఇల్లు చాలా పెద్దది. మండువా లోగిలి, ఇంటి చుట్టూ పెద్ద దొడ్డి, వెనకాల గడ్డివాము, దూడలపాక, చెట్లు చేమలు ఉన్నాయి. ఆ పైన ఇంకేమీ ఇళ్ళు లేవు, అన్నీ పొలాలే. మేనత్తో ఉన్న చిన్న లోగిలిని క్రమక్రమంగా పెంచే ఇంత ఇంటిని చేశాడు గవరయ్య. ఆ ఇల్లు అన్ని ఇళ్లలా ఉండదు, కలకల్లాడుతున్నట్టు ఉండదు. ఏదో భయంకరమైన ఏకాంతం ఆ ఇంట్లో పేరుకున్నట్లు ఉంటుంది. రాత్రిళ్ళు దెయ్యాలు గదిలోంచి గదిలోకి వంకరకాళ్లతో తిరిగి తిరిగి పగటివేళ అటక మీద చూరుమూలలోనూ దాక్కున్నట్టు ఉంటుంది. పలుకుబడి, స్తోమతు, సహజంగా ధైర్యం ఉన్న ఆ నలుగురికి ఆ ఇంట్లో అడుగుపెడుతుంటే కొంచెం బెదురుగా ఉందన్నమాట నిజం. గోడకు చేరబడి కళ్ళు మూసుకునున్నాడు గవరయ్య. బనీన్లోంచి అతని బలిష్టమైన రొమ్ము, కండలు మసూచికపు గుంటలతో ఘాట్లు తిన్న తుమ్మబాదుల్లో ఉన్నాయి. అడుగుల చప్పుడు విని కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు ఎర్ర జీరలతో తాగినవాడి కళ్ళల్లా ఉన్నాయి. అవధాని, మున్సబు, కరణము, మరొక పెద్ద మనిషి తేరి చూస్తున్న గవరయ్యకి దగ్గరగా ఉన్న బల్ల మీద కూర్చున్నారు. గవరయ్య ఏమన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూశాడు. నీకు రావాల్సిన కష్టం కాదు గవరయ్య. నిమ్మకు నీరోసినట్టుండే స్వభావం నీది. విషయం తెలియంగానే అరే పాపం అని మనసు కొట్టుకులాడిపోయిందంటే నమ్ము అన్నాడు కరణం. గవరయ్య మాట్లాడలేదు, అలాగే చూస్తున్నాడు. పన్నులు కట్టడంలో కానీ, పాలేళ్లకు జీతాలు ఇవ్వడంలో కానీ తన ధర్మం తాను టైంకి నెరవేర్చుకునేవాడు. ఒకరి సొమ్ము ఎప్పుడూ తన దగ్గర ఉంచుకోలేదు. సుబ్బయ్య గాడికి సాలు దిరక్కముందే ధాన్యం గొలిచిచ్చేసేట గవరయ్య. వాడు తెగ చెప్పుకోవడమే మా కామందు మహాదొడ్డ మనిషిని అన్నాడు మున్సబు. గవరయ్య అలాగే చూస్తున్నాడు. అతను వీరి మాటలు వింటున్నాడో లేదో తెలియదు. కానీ ఒక్క మాట గవరయ్య బాబు, మందంగా, గంభీరంగా, అందులోనే ఒక విశేషమైన దయా మృదుత్వాన్ని గలిపి వాచా చమత్కారి అయిన అవధాని ధర్మకర్తృత్వపు హోదాతో పలికాడు. భగవంతుడి ఆసరా లేకుండా ఎటువంటి వాడు ఈ సంసార సాగరాన్ని సుఖంగా దాటలేడనుకో. నువ్వా ఉత్తముడివి, ముక్కుకు సూటిగా పోయేవాడివి. అయితేనే నీ వ్యాపారం ఉంది చూడు, అది కేవలం ధర్మవిరుద్ధమని శాస్త్రాలు నొక్కి చెప్తున్నాయి. అయితే కలియుగంలో కొన్ని మినహాయింపులు చేశారు మనుషులు, అందుకని పర్వాలేదు. కానీ
ఒక్కటి చెప్పారు. ఏమైనా ఆ భగవంతుని స్మరించడం మానకుండా ఉంటే అన్ని కష్టాలు మంచులా విడిపోతాయి. ఫలం పుష్పం పత్రం తోయం అన్నారు. భగవానుడు అల్పసంతోషి. క్రమంగా అందరి మొహాల్లోనూ విజయాన్ని సూచించే నవ్వు అలముకుంది. ఎప్పుడూ కసురుకొని విసుక్కునే గౌరయ్య ఈవేళ మౌనంగా ఉన్నాడు. అభేద్యం అనుకున్న కోటగోడకు పగులు ఏర్పడింది. ఇంకా మెల్లమెల్లగా గవరయ్యని మార్చివేయవచ్చుననే భావం వారిలో ఏర్పడింది. అందరూ లేచారు, వెళ్ళి వస్తామన్నారు. కానీ గవరయ్య అలాగే శిలాప్రతిమలా కళ్ళప్ప చెప్పి చూస్తూ కూర్చున్నాడు. 1 ఏడాది గడిచింది. అప్పుడప్పుడు కరణము మున్సబు వగైరాలు గవరయ్య ఇంటికి వచ్చిపోతున్నారు. గవరయ్యని దైవదర్శనానికని, హరికథకని, మరొకటని చెప్పి పిలుచుకు వెళ్తున్నారు. ఊళ్ళో వాళ్ళు కూడా గవరయ్య వీధిలో వెళ్తుంటే నమస్కారాలు పెడుతున్నారు. గవరయ్య మాత్రం ఏమీ మాట్లాడ్డు. మంత్రించిన వాడిలా ఆ దేవాలయంలో కానీ హరికథలో కానీ కూర్చుంటాడు. సగంలో ఒక్కొక్కసారి చటుక్కును లేచి వెళ్ళిపోతాడు. పెద్దలు తలపంకించి, రాక్షసముండా కొడుకు ఒక్కరోజులో మారతాడా అనేవారు. మారకేం చేస్తాడు, సంఘాన్ని ధర్మాన్ని కాదని ఎక్కడికి పోతాడా వీడు అనేవాడు అవధాని. వేణుగోపాలస్వామి గుడి ప్రాకారం పూర్తిగా పడిపోయేటట్టుంది. ఇంకా జాగు చేస్తే లాభం లేదనుకున్నారు ఊళ్ళో పెద్దలు. 25,000 ఉంటే గాని ఈ పని జరగదు. అంత మొత్తాన్ని ఒక్క గవరయ్య తప్ప ఇవ్వగలిగినవాడు మరొకడు లేడన్నారు. ఈ ఏడాదిలోనూ గవరయ్య చాలా లాభాలు సంపాదించాడు. తోళ్ల వ్యాపారం అలా ఉండగా పట్టణంలో నూనె మిల్లులో 30 వాటాగా ఉన్నాడు. ఒక్క వేరుశనగ నూనెలోనే 1 లకారం వచ్చిందని ఊరంతా వింతగా చెప్పుకుంటున్నారు. ఈ అభివృద్ధికి కారణం అతనిలో పొడచూపిన దైవభక్తి అని వాళ్ళు అనుకోవడమే కాకుండా అతడు ఏమరిపోతాడేమోనని అతని వద్ద మరీ మరీ పనిగట్టుకు చెప్పేవారు. ఒక మంచి రోజున మున్సబు, కరణము, ధర్మకర్త ఇంకా ఊళ్ళో మోతుబర్లు అందరూ కలిసి గవరయ్య ఇంటికి వెళ్ళి ప్రాకారోద్ధరణ గురించి చెప్పారు. అతనే పూనుకోవాలన్నారు. నీ పేరు చిరస్థాయి అయిపోతుంది గవరయ్య, నీ పేరు మీదుగా రోజూ పూజా పునస్కారాలు జరిపిస్తామని చెప్పారు. దేవుడికి అసలు గుడి ఎందుకు, ఆ గుడి చుట్టూ గోడ ఎందుకు అన్నాడు గవరయ్య చుట్ట చివరిని నోట్లో నవ్వులుతూ. అపచారం అపచారం అని లెంపలు వాయించుకున్నాడు కరణం. ధర్మకర్త కరణానికి కన్నుగెట్టాడు. గవరయ్య వేసిన ప్రశ్న సామాన్యమైంది కాదు. తత్వవేత్తల్ని, మహర్షుల్ని కూడా ముప్పుదిప్పల్ని పెట్టిన జటిల ప్రశ్నది. అయితే గవరయ్యలో మనకి తెలియకుండానే గొప్ప సాధన జరుగుతోంది. 4 రోజులు మనం ఓపిక పడితే గవరయ్య వంటి పెద్ద మనిషి తన ప్రశ్నకి తనే జవాబు పొందుతాడు. భగవదనుగ్రహం నేరుగా ఒక్కసారి రాదోయ్, అంచెలంచెలుగా వస్తుంది. అలాగ వచ్చిన రోజున గవరయ్య, ఏది మన గవరయ్య వచ్చి, ఇదిగో అవధాని గారు, ఈ 10,000 దగ్గర ఉంచండి, ప్రాకారం కట్టించేయండి అని అండు. గవరయ్య ఎప్పుడూ చేయనివాడు అవధానికి నమస్కారం చేశాడు. సెలవు తీసుకోండి, నాకు పనుంది, టౌన్కి వెళ్ళాలి అని అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. అవధాని ఆశ్చర్యపడ్డాడు. అందరూ మొహమొహాలు చూసుకున్నారు. అవధాని, జయించావోయ్, తల వంచి నీకు నమస్కరించాడు కూడా. వీణ్ణి దగలయ్యా, మారుతున్నాడు మారిపోతున్నాడు అన్నాడు కరణం హుషారుగా. ఈ వర్షాకాలం వెళ్ళేసరికి నేను చెప్తున్నాగా 25,000 మన ముందు పడేస్తాడు. ఆ ప్రాకారంతో పాటు మన ఇళ్ళకి ప్రహరీ గోడలు లేస్తాయి అన్నాడు మీసాల్లో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మున్సబు. వర్షాకాలం రానే వచ్చింది. రావడంలో మంచి ఊతంగా, కోపంగా, బలంగా వచ్చింది. కుంభవృష్టిగా వర్షం, దట్టమైన మేఘాలతో నల్లబడిన ఆకాశం, మెరుపులు, ఉరుములు, ప్రకృతి పెళ్లిపందిర్లా హడావుడిగా ఉంది. రోడ్లు బురదైన కుచ్చేళ్లను ఎత్తిపట్టుకొని ఆడవాళ్ళు, అందులో కొత్తగా పెళ్ళైన వధువులు
సరదాగా పేరంటాలకు వెడుతూ వస్తున్నారు. రైతాంగం అంతా పొలం పనుల్లో పడిపోయారు. మున్సబ్ పెళ్ళానికి కీళ్ల నొప్పులు, అవధాని కూతురికి వేవిళ్ళు అయినా గ్రామం ఉమ్మడి సౌఖ్యానికి అవేమీ ఆటంకంగా లేవు. కరణం విధవ చెల్లెలు కిటికీలోంచి ఎదురింటికి చుట్టం చూపుగా వచ్చిన బస్తీ అబ్బాయికేసి అదే పనిగా చూస్తూ చెయ్యి ఊపుతున్న షార్ట్ సైటు మబ్బు నీడలు మూలాన అతనికి ఆ సిగ్నల్స్ కనబడటం లేదు. ఎండైనా వానైనా గ్రామం శివార్లలో ఉన్న కూలీనాలి జనం, మురిగ్గుంటలు, పందులు, జబ్బులు అన్నీ సక్రమంగానే ఉన్నాయి. పంచాయతీ వాళ్ళు కట్టించిన లైబ్రరీ బిల్డింగ్లో పేకాట నిరంతరం సాగుతోంది. ఇలాంటి చల్లని సుఖమైన వాతావరణంలో పిడుగులాంటి వార్త చటుక్కున ఊరంతటినీ దద్దరిల్ల చేసింది. మున్సబు, ఒకరిద్దరు పెద్దలు మున్సబు ఇంటి అరుగు మీద కూర్చుని శాలువా కప్పుకొని వెచ్చగా చుట్టలు గాలుస్తూ ఆధ్యాత్మిక గోష్ఠి సలుపుకుంటున్నారు. ఆ సమయంలో పానకాలు అక్కడికి పరిగెత్తుకొని వచ్చాడు. వాడి కళ్ళల్లో విపరీతమైన కంగారుంది. వాడి వాలకం చూస్తే వాడి వెనకాలే భూకంపమో వరదో గ్రామానికి వచ్చినట్టుంది. ఏంరా, ఏం జరిగిందిరా అన్నాడు మున్సబు. అదొచ్చిందండి, తిరిగొచ్చిందండి అన్నాడు పానకాలు. 2 నెలల క్రితం మున్సబు గారికి ఎత్తదోడ కట్టు తప్పించుకొని పారిపోయింది. మున్సబు చిరునవ్వుతో, అయితే ఇంకే, నేను వచ్చి చూస్తాలే, కొట్టాన్లా గట్టేయి అన్నాడు. గిత్త కాదు బాబు, గౌరయ్య పెళ్ళాం అన్నాడు పానకాలు మెల్లగా. అందరూ చటుక్కున నిటారుగా కూర్చుని ఏమన్నావు అన్నారు ఏకకంఠంతో. పానకాలు చెప్పిన వివరణ ఇది. రాత్రి చాలా పొద్దుపోయాక పట్నంలో 2వ ఆట సినిమా చూసి వస్తున్న బట్టల కొట్టు నరసింహం ఊరు సమీపించే వేళకి రోడ్డుకి పక్కగా చెట్ల నీళ్ళలో ఎవరో కదులుతుండడం చూశాడు. అతనికి దెయ్యమేమో అని అనుమానము, భయము కలిగి గుండెలు దడదడలాడాయి. అక్కడికి కాస్త దూరంలో పాకలో పడుకున్న పానకాల్ని కంగారుగా లేపాడు. ఇద్దరూ వచ్చి చూశారు. రేగిన జుట్టు, నల్లని మాసిన బట్టలు, నడవలేక ఒక్కొక్క అడుగు వేసే ఆడకూతుర్ని చూశారు. ఆమె చేతిలో చిన్న మూట ఉంది. ఎవరా అని దగ్గర నుంచి చూశారు. పోల్చలేకపోయారు. పలకరించారు. ఆమె మాట్లాడలేదు. ఆమె నడక వేగం హెచ్చించింది. వీళ్ళిద్దరూ అంత దూరం నుంచే ఆమెను అనుసరించారు. ఆమె పొలాలమ్మటే వెళ్ళి గౌరయ్య ఇంటి పెరట్న అనుకున్న పాకలోకి వెళ్ళింది. ఆ పాక గౌరయ్య ఇంటి పెరటికి పొలాలకి మధ్యగా ఉంది. పాకలో కర్రపేళ్ళు, పాతసీన రేకు డబ్బాలు లాంటి చెత్తాచెదారం అంతా ఉంది. గౌరయ్యను లేపి చెప్దామంటే ఇంత రాత్రి వేళ లేపితే తంతాడని భయం వేసింది. మళ్ళీ ఇప్పుడు ఆ సంగతి జ్ఞాపకం వచ్చి పాక వైపు వెళ్ళి చూశాడు. ఎవరో కాదు ఆ ఆడమనిషి, గౌరయ్య పెళ్ళామే. కడుపు చాలా ఎత్తుగా ఉంది. నెలలు నిండినట్టున్నాయి. గడ్డి మీద పడుకొని మూలుగుతూ ఉంది. ఈ సంగతి గౌరయ్యకి తెలిసినంటావా అన్నాడు మున్సబు. తెల్దు బాబు, తెల్లారగట్లనే లేచి టౌన్కి వెళ్ళిపోతాడుగా గౌరయ్య అన్నాడు పానకాలు. మున్సబు తొందరగా లేచాడు. చెప్పులేసుకుని బయలుదేరాడు అవధానింటికి. దారి పొడుగునా అందరూ పలకరిస్తున్నారు. ఏం మున్సబు, గౌరయ్య పెళ్ళాన్ని తిరిగి వచ్చిందంటగా? ఈ ఊరు, ఈ మనుషులు ఏమైపోతున్నారు బాబు. మంచి చెడ్డ, పుణ్యం, పాపం అన్నీ మట్టి కొట్టుకుపోతున్నాయి అయ్యా. లేచిపోయి కడుపులు చేసుకున్నాళ్ళని మళ్ళీ ఏలుకుంటానంటే ఊళ్ళో పిల్లలు రెచ్చిపోరటయ్యా. ఏమొచ్చింది బాబు ఈ ఊరికి పెద్దలకి అంది 60 ఏళ్ళు దాటిన ఒక ఆవిడ అరుగు మీద నించుని. అవధానింటికి వెళ్లే లోపుగానే మున్సబుకి తెలిసిపోయింది ఊరంతా గౌరయ్య పెళ్ళాం గురించి మాట్లాడుకుంటున్నారని. అవధాని చాలా చిరాగ్గా కోపంలో ఉన్నాడు. మీకు తెలుసా అన్నాడు మున్సబు మెట్లెక్కుతూ. ఆ బాలగోపాలానికి తెలుసును, మునసబిగిరి చేస్తున్న నీకే తెలవదు. ఎంత ధైర్యం ఉండి ఆ పాపిష్టిది ఊరొచ్చిందట. ధర్మభయం, దైవభయం ఎక్కడైనా ఉన్నాయా అని. కాసేపట్లో కరణం, ఊరి పెద్దలు అందరూ
అక్కడ సమావేశమయ్యారు. గవరయ్య తక్షణం ఆ చెడిపోయిన దాన్ని తరిమేస్తాడో లేక తనే ఊరి నుంచి వెళ్ళిపోతాడో తేల్చుకోవాలన్నారు. ఆ రోజు ఉదయమే మాలగూడెంలో ఎవడికో కలరా తగిలిందని, దానికి కారణం ఈ పాపిష్టిది ఊళ్ళో అడుగుపెట్టడమే అని ఒకరన్నారు. అవధాని పెద్దక్క గారు తలుపు రెక్క ఓరగా తీసి ఇలా అంది, మేమందరం సిగ్గుతో చచ్చిపోతున్నాం. అలా బరితిగించిన వాళ్ళు ఊళ్ళో ఉంటే సంసారాల గతి ఏమవుతుంది? ఆలోచించండి అన్నయ్య. మమ్మల్ని ఊళ్ళో ఉండమంటారో లేందే గంగలో దూకమంటారో చెప్పండి. ఇంతకీ గవరయ్య ఇంట్లో లేడుగా, రాగానే పెద్దలు మీరు వెళ్ళి చెప్పండి. మీ మాట వినకుండా ఉంటాడా? ఏమైనా చెప్పండి అవధాని గారు, గవరయ్య ఇదివరకటి వాడు కాదు. పాపం పుణ్యం అంటే ఏమిటో తెలుసుకున్నాడు. దైవభక్తి అంతకన్నా మీరంటే భక్తి కలిగి ఉన్నాడు ఇప్పుడు అన్నాడు ఊళ్ళోకి పెద్ద కావందైన శేషగిరి. గవరయ్య మీద ఇంకా ఎన్ని ఆశలు పెట్టుకున్నాం అన్నాడు మున్సబు నిట్టూరుస్తూ గుడి ప్రాకారాన్ని 25,000 దలుచుకుని. గవరయ్య మేనత్తుంది కదా, ఆవిడేం చేస్తుంది, ఊరుకుందా అన్నాడు కరణం. ఏం మేనత్తలే బాబు, ఖాయిలా పడి మంచాన అంటుకుపోయింది పాపం, బాగా ముసలిదైపోయింది అన్నాడు ఒకడు. కనిచీకటి పడేవేళకి గవరయ్య ఇంటి ముందు సైకిల్ దిగాడు. ఇంట్లోకి అడుగుపెట్టగానే అవధాని కరణం మున్సబ్ని చూశాడు. కనుబొమ్మలు పైకెత్తి ప్రశ్నార్థకంగా తలాడించాడు. అవధాని అంతా చెప్పాడు. గవరయ్య కళ్ళు ఎర్రబడ్డాయి, అతని లావాటి పెదవులు వణికాయి. గబగబా వెళ్ళి మూలనున్న గుణపం చేత్తో పైకెత్తాడు. అవధానికి కంగారుగా, వద్దు వద్దు, అంత పని అక్కర్లేదు గవరయ్య బాబు, నీ ధర్మనిష్ట తెలియదా? ఇప్పుడు మళ్ళీ కూని కేసు ఒకట, నీ పీకేగాక మా పీకల మీదకి కూడా వస్తుంది, దాన్ని ఇంట్లోంచి తోలేసేయి చాలు అన్నాడు. గవరయ్య అతని మాటలు వినిపించుకోలేదు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. ఈ సమయంలో అక్కడ ఉండటం తమకే ముప్పని గ్రహించిన ఆ పెద్దలు ముగ్గురు అక్కడి నుంచి జారుకున్నారు. గవరయ్య పాకలోకి వెళ్ళాడు. అక్కడ జీబురుగా చీకటి చీకటిగా ఉంది. పాత సామాన్తో దుమ్ముతో నిండింది. గవరయ్య పరకాయించి చూశాడు. ఒక పక్కగా నేల మీద వెలికిలా పడుకున్న పెళ్ళాన్ని చూశాడు. దగ్గరగా వెళ్ళి గుణపం ఎత్తాడు. ఇంతలో ఏదో సంశయం కలిగింది. ఇది చచ్చిందే బతికే ఉందే అనుకున్నాడు. మోకాళ్ళ మీద వంగి మొహంలోకి చూశాడు. పీక్కుపోయి పాలిపోయింది మొహం. ఎండి అట్టలుగట్టిన చుట్టూ అసహ్యంగా నేల మీద భుజాల చుట్టూ పరుచుకొనుంది. దీనంగా మృత్యువిహ్వలుగా భయంకరంగా అసహ్యంగా ఉంది ఆ మొహం. చిట్టి అని పిలిచాడు గట్టిగా. భుజాలు పట్టుకుని కుదిపాడు. చిట్టి కళ్ళు తెరిచింది. గవరయ్యను ఆనవాలు గట్టింది. ఆమె కన్నులమ్మట నీళ్లు గారుతున్నాయి. వణుకుతున్న తన 2 చేతుల్ని పైకెత్తి నమస్కరించింది. నన్నేం చేయకు, నేను వెళ్ళిపోతాను అంది నీరసంగా. తన తల్లి చచ్చిపోయే ముందు ఇలాగే తన తండ్రికి చేతులెత్తి దండం పెడుతూ దీనంగా చూడడం జ్ఞాపకం వచ్చింది గవరయ్యకు. మళ్ళీ చిట్టి చేతులు 2 కిందకి వేలాడిపోయాయి. కాసేపు అలాగే కూర్చుని ఏమనుకున్నాడో లేచి లోపలికి వెళ్ళి ఒక చెంబుతో నీళ్లు, ఓ గిన్నె నిండా అన్నము తీసుకొచ్చాడు. చిట్టి అన్నాడు. చిట్టి కళ్ళు తెరిచింది. లే, ఈ అన్నం తిను, తెల్లారగానే వెళ్ళిపో, నీ మొహం నాకు చూపించకు, తెలిసిందా అన్నాడు. చిట్టి తల ఊపింది. గవరయ్య లేచి నించుని, తెల్లవారేకి ఈ పాకలో కనిపించేవా, నీకు చావు తప్పదు అని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి గవరయ్యకి అన్నం సహించలేదు. అతని కాళ్ళ కింద మంటలు పెట్టినట్లుంది. అవతల ఆకాశం మీద మబ్బులు దట్టంగా పట్టాయి. గాలి రివ్వుమని చెట్ల ఆకుల్లోంచి చప్పుడు చేసుకుంటూ ఇంటి చూరుని తాకి వెర్రిగా అరుస్తూ వెనక్కి తిరిగిపోతోంది. పక్క మీద దొర్లుతున్న గవరయ్యకి కునుకు పట్టింది. గవరయ్యకి భయంకరమైన కలొచ్చింది. తన తండ్రిని తల్లిని ఒక స్తంభానికి గట్టి చుట్టూ మంటలు పెట్టారు. ఆ మంట పెట్టిన వాళ్ళు అవధానిలాగా
కరణంలాగా మునసబులాగా కనిపించారు. తల్లి తండ్రి బాబోయ్ బాబోయ్ అని అరుస్తున్నారు. ఎర్రగా నల్లగా బూడిదగా కాలిపోయారు. ఆ బూడిదలోంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఆ వ్యక్తి గబగబా అడుగులేసుకుంటూ తన పెరట్లో పాక వైపు వెళ్ళాడు. ఆ వ్యక్తికి ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో చక్రం, నుదుట నామాలు ఉన్నాయి. గుళ్ళో తను చూసిన వేణుగోపాలస్వామి విగ్రహంలా ఉన్నాడు. వేణుగోపాలస్వామి కళ్ళమ్మట నీళ్లు గారుతున్నాయి. దేవుడు ఏడుస్తున్నాడు. చిట్టి పక్కలో ఉన్న పిల్లవాడిని చేతులతో తీసుకుని, నీకేం భయం లేదు, నేనున్నానుగా అని చిట్టిని ఓదారుస్తున్నాడు. ఇంతలో మండుతున్న కాగడాలు పట్టుకుని ఊళ్ళో జనం కేకలేసుకుంటూ వచ్చి పాకను అంటించేస్తున్నారు. పాక నలువైపులా భగ్గుమని అంటుకుంది. జ్వాలలు మిన్నుముడుతున్నాయి. దేవుడు మంటల్లో గాలిపోతున్నాడు. చిట్టి గాలిపోతుంది. నోరెరుగని చిట్టి పిల్లాడు కాలిపోతున్నాడు. ఉలిక్కిపడి లేచాడు గౌరయ్య. అతని నుదురంతా చెమటతో దడిసిపోయింది. కిటికీ తలుపులు గాలికి కొట్టుకుంటున్నాయి. హోరుమని గాలివాన, ఉరుములు, అంతా భయంకరంగా ఉంది. గౌరయ్య మొహం దుడుచుకున్నాడు. పక్కనున్న కూజాలోని ఒక గ్లాసుడు మంచినీళ్లు గడగడా దాగాడు. చీకట్లోంచి బయటకు చూశాడు. వానతో కలిసిన చీకటి నల్లని విషంలాగా ఆకాశం మించి గారుతున్నట్లు, నల్లని పాపం సముద్రంలో పొంగుతున్నట్లు ఉంది. ఆ భయంకరమైన చీకట్లో ఈ మనుషులు, ఇళ్ళు, వాకిళ్ళు, భయాలు, కోర్కెలు అన్నీ అబద్ధంలా కనిపించాయి. ప్రకృతి యొక్క ప్రచండ తాండవంలో ఏదో సత్యం కొరడాతో చెళ్ళును కొట్టినట్లు అర్థమైనట్లు అనిపించింది. ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపులో వేణుగోపాలస్వామి గోపురాగ్రం మెరిసింది. గౌరయ్య మనసు లోతుల్లో ఏదో మెరిసింది. గౌరయ్య దగ్గాడు. లాంతరు పట్టుకొని పెరట్లోకి వెళ్ళాడు. పెరడు చాలా పెద్దది. వర్షంలో దడుస్తూ గాలి ఊపుకి దట్టుకుంటూ పాక దగ్గరికి వెళ్ళాడు. పాకలోంచి కీచుగా గట్టిగా మూలుగులు వినబడుతున్నాయి. లోపలికి వెళ్ళాడు. బాధతో వలయం తిరిగిపోతోంది చిట్టి. చూడలేక దీపం అక్కడ పెట్టి బయటకు వచ్చి నిల్చున్నాడు. అలా వర్షంలో, చలిగాల్లో ఎంతసేపు నుంచున్నాడో తెలీదు. ఇంతలో ఒక మెరుపు మెరిసింది. దగ్గరలోనే ఎక్కడో పిడుగుబడిన భయంకరమైన చప్పుడు. బాబోయ్ అని అరిచింది చిట్టి. గౌరయ్య ఒక్క నిమిషం సేపు నిశ్చేష్టుడయ్యాడు. ఇంతలో కేర్మని ఏడుపు వినిపించింది. కఠినమైన అసహ్యమైన గౌరయ్య మొహం మీద లావాటి పెదవుల సందుల నుంచి వచ్చిన చిరునవ్వు తాలూకు వెలుగు అలముకుంది. గౌరయ్య అంత వర్షంలోనూ అంత చీకట్లోనూ మెరుపుల సహాయంతో ఊళ్ళో మంత్రసాని కోసం పరిగెత్తుకెళ్ళాడు. ఉదయం 8 గంటలయింది. గౌరయ్య ఇంటి వరండాలో అవధాని, కరణం, శేషగిరి, మున్సబు అందరూ కూర్చునున్నారు. వర్షం తగ్గి లేత ఎండగాస్తోంది. ఆ ఎండల్లో రాత్రంతా తడిసిన చెట్లాకులు, గౌరయ్య ఇంటి మీద వాళ్ళ కాకి నల్లని రెక్కలు మెరుస్తున్నాయి. అవధాని, మున్సబు వాళ్ళ మొహాలు మాత్రం మెరవడం లేదు. నిరాశాహతమైన వాళ్ల కళ్ళల్లో కోపం సుళ్ళు తిరుగుతోంది. గుమ్మం అవతల వాళ్ళ వెనకాలే వచ్చిన వెట్టివాడు, ఒకరిద్దరు నౌకర్లు చేతులు కట్టుకుని నించున్నారు. కాసేపటికి ఇంట్లోంచి గౌరయ్య వచ్చాడు. నడుస్తున్న ఇనుపగళారులా ఉన్నాడు. చిన్న కళ్ళు కుంచించి సూటిగా నిర్లక్ష్యంగా వాళ్ళకేసి చూశాడు. అవధాని భీకరంగా కంఠం మార్చి, ఇలా చేస్తామనుకోలేదు గౌరయ్య, ఇంకా పెద్ద మనిషి అనుకున్నాను. చెడిపోయిన దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటావా? ఎవడి వల్ల పుట్టిన కొడుకుని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటావా? నీకు సిగ్గు, అభిమానం రెండూ లేకపోవడమే కాదు, పాపం, మహాపాపం, ఘోర పాపం చేశావు. దేవుడింక నిన్ను క్షమించి సహించి ఊరుకుంటాడా అన్నాడు గుక్కదిప్పుకోకుండా. గౌరయ్య తాపిగా గోడ కానుకొని కూర్చున్నాడు. బొడ్లోంచి పొగాక్కాడ తీసి చుట్టబెడుతూ, నాకు దేవుడే చెప్పాడు అన్నాడు.
ఏం చెప్పాడు? అవధాని అన్నాడు. ఆ పిల్లాడిని నేను పెంచుకుంటాను, ఆ పిల్ల ఇంట్లో పడుంటుంది అన్నాడు గౌరయ్య. లేచిపోయిన దాన్ని ఏలుకుంటావా అన్నాడు శేషగిరి తన చెవుల్ని తాను నమ్మలేక. ఏలుకోవడం సిగదరగా, నాకంటే సగం చిన్నదాన్ని పెళ్లి చేసుకుంటే లేచిపోకేం చేస్తుంది? ఇప్పుడు బొమ్మంటే ఎక్కడికి పోద్ది? తిండి బట్ట ఇస్తే కుర్రాన్ని సాగుతూ ఇక్కడే పడి ఉంటుంది అన్నాడు గౌరయ్య. అవధాని వికటాట్టహాసం చేశాడు. దేవుడు చెప్పాడా నీకు? ఏం దేవుడయ్యా? రంకుదేవుడా? మహా తపస్సు చేసిన వాళ్ళకి దిక్కులేదు కానీ నాకు దేవుడు కనిపించాడు, నేను దేవుణ్ణి చూశాను అన్నాడు మొండిగా గౌరయ్య. అప్పుడు అతని కళ్ళు మెరిశాయి. ఇప్పుడైనా దాన్ని ఆ పిల్లాన్ని ఎక్కడికైనా పంపించేసేయి, ఇంతటి అన్యాయాన్ని మేము ఒప్పుకోం అన్నాడు కరణం. నిన్ను గుడి ఛాయలకు కూడా రానివ్వం అన్నాడు అవధాని. ఊరంతా ఏకమవుతుంది గౌరయ్య, మంచిగా చెప్తే వినడం లేదు నువ్వు, మేమంతా చేతులు కట్టు కూర్చోలేదు, జాగ్రత్త అన్నాడు మున్సబు. ఒక్కసారి గౌరయ్య లేచాడు. గోడవారినే ఉన్న గుణపందిశాడు. ఎవడ్రా నా యాళ్ళ నా మీదకొచ్చేవాడు? ఎవడ్రా? నేను ఒక సొమ్ము తిన్నానా? అసలు మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నానా? నువ్వెవడవయ్యా నాకు నీతులు చెప్పడానికి? నా వ్యవహారంలో జోక్యం చేసుకుంటే ఒక్కేటికి దిగేస్తాను, రమ్మని ఎవడొస్తాడో అని అరిచాడు. అతని ఒళ్ళు ఆవేశంతో ఊగిపోయింది. అతను పేలుతున్న అగ్నిపర్వతంలా ఉన్నాడు. అతని ఆకారం, అతని రౌద్రం చూసేసరికి వెట్టివాడు భయపడిపోయి నోరావలించాడు. అవధాని లేచాడు. తక్కిన వాళ్ళందరూ కూడా లేచారు. అయితే దాన్ని వదలవన్నమాట అన్నాడు అవధాని. వదలను అన్నాడు గౌరయ్య. అయితే నిన్ను వెలేస్తున్నావు, చాకలి మంగలి రానేరారు సరి కదా, నీ పొలం పనులకి పాలేరుతనానికి ఎవరొస్తారో చూస్తాను అన్నాడు అవధాని. మున్సబు వెట్టివాడి కేసు చూసి ఈవేళ ఊళ్ళో టమ్కేయిరా అన్నాడు. గౌరయ్య ఉగ్రంగా ఉరివి చూసి, పో అండయ్య పెద్ద మనుషులు, ఇలాంటి ఎదవోళ్ళు ఉండమన్నా ఉండను, నా పిల్లాన్ని ఈ ఎదవల మధ్య తిరగనివ్వను, థు అని కాండ్రించి ఉమ్మేశాడు వెళ్ళిపోయే అవధాన్ని బృందాన్ని చూస్తూ. వారం రోజులు తిరిగేసరికి గౌరయ్య ఇల్లు తాళం వేసింది. గౌరయ్య టౌన్లో ఇల్లు కొన్నాడని, ఇక్కడ ఊళ్ళో ఇల్లు పొలము అమ్మకం పెట్టాడని తెలిసింది.